పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి రోజు లోకేష్ గారిని కలవలసిన ఏంటి పరిస్థితి? మీరు ఏ సమస్య మీద వచ్చారు అక్కడికి? సార్ నా పేరు వచ్చేసి లాలా వెంకటేశ్వర్లు. అది వెలుగోడు గ్రామం, వెలుగోడు మండలం, నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం సార్. నేను వచ్చేసి పొలం ల్యాండ్ ఇష్యూ గురించి వచ్చాను సార్. మా ప్రాపర్టీ వచ్చేసి మా తాతగారిది ఆస్తి మొత్తము. మా అమ్మగారు మొత్తం ఆస్తి మొత్తం వాళ్ళ తమ్ముళ్ళ పేరు మీద, ఇద్దరు తమ్ముళ్ళ పేరు మీద, నరహరి సత్యం, నరహరి చిన్నపుల్లయ్య అనే వాళ్ళ ఇద్దరి పేరు మీద పోయిన సంవత్సరం 2023 సంవత్సరం జూన్ 21వ తేదీన రిజిస్టర్ చేసి ఇచ్చినారు సార్. ఇది తెలుసుకున్న నేను ఆన్‌లైన్‌లో చెక్ చేసి పోయి ఇంటి దగ్గరికి వెళ్లి అడిగితే నన్ను కొట్టడానికి, చంపడానికి, నువ్వు ఆస్తికి నువ్వెవరు అడగడానికి అనేసిందికి నన్ను కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాను. కంప్లెయింట్ ఇస్తే నాట్ రెస్పాన్స్ సార్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఇది ఎప్పుడు ఈ ప్రభుత్వంలోనా? గత ప్రభుత్వంలోనా? లేదు సార్, ఇది పోయిన సంవత్సరము జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది సార్ ఇదల్లా మొత్తము. ఆడికి ఒకసారి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కలిసాను సార్. అక్కడ కూడా నాకు ఏ న్యాయం జరగలేదు. ఊకే చేస్తామని చెప్పేసి అర్జీలు తీసుకున్నారు. స్పందన కార్యక్రమంలో పెట్టినాను అర్జీలు, ఫిర్యాదులు ఏదే కానీ అసలు డిపార్ట్మెంట్‌కు పంపించినందుకు వాళ్ళు పిలిపించి మాట్లాడి చేస్తారు కదా! అది కూడా ఏం చేయలేదు, న్యాయం చేయలేదు. అందుకే సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇక్కడికి లోకేష్ గారిది ఇటా ల్యాండ్ ఏంటి ఇష్యూ. అంటే ఇప్పుడు లోకేష్ గారికి అంటే ఇటువంటి ఇష్యూలు ఇక్కడ క్లియర్ అవుతున్నాయని చెప్పి ఎవరైనా చెప్పారా ఏంటి మీకు? లేదు సార్, నాకు కొంతమంది చెప్పారు. నేను ఒకటి పేపర్‌లో చూశాను. పేపర్‌లో ఇటా ఏదన్నా దొంగ రిజిస్టర్ గానీ, ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసుంటే అటువంటివి సాల్వ్ చేస్తున్నాడు సార్ దగ్గరికి ప్రూఫ్ ఉంటే మొత్తం అని చెప్పేసి చెప్పారు. అది తెలుసుకొని నేను కూడా ఒక అర్జీ తీసుకొని వచ్చాను సార్. మాదొచ్చేసి మొత్తం ప్రాపర్టీ వచ్చేసి మా అబ్బగారిది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. మా తాతగారు లాలం కిష్టయ్య.